హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. పండగకి వెళ్లే వాహనాలకు టోల్ గేట్ల దగ్గర రద్దీ నెలకొంది. టోల్ గేట్ నిర్వాహకులు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసినా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. టోల్ చెల్లించేందుకు కిలోమీటర్ల వరకు బారులు తీరారు వాహనదారులు. ఇక విజయవాడ హైవే పంతంగి టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, అక్కడ పంతంగి టోల్ గేట్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ప్రయాణికులు ఏమంటున్నారు టోల్ చార్జ్ ఫీజు గురించి? జాతీయ రహదారిపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పంతంగి టోల్ గేట్ వద్ద ఉన్నాం. ఈ టోల్ గేట్ వద్ద చూడొచ్చు, సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సంక్రాంతి హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. పండగకి వెళ్లే వాహనాలకు టోల్ గేట్ల దగ్గర రద్దీ నెలకొంది. టోల్ గేట్ నిర్వాహకులు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసినా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఇక టోల్ చెల్లించేందుకు కిలోమీటర్ల వరకు బారులు తీరారు వాహనాలు. సంక్రాంతి మాత్రం కంపల్సరీగా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఫుల్ జోష్ ఉంటుంది అన్నట్లు చాలా బాగా చూడొచ్చు. మొత్తం కూడా అంటే ఎవరైతే ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ కూడా అక్కడ ప్రత్యేకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ముందుగా భోగి, ఆ తర్వాత సంక్రాంతి, కనుమ, ఇవన్నీ కూడా కోళ్ల పందాలు అన్ని కూడా ఉంటాయి. దాంతో మాత్రము వాళ్ళు ఉత్సాహంగా అందరు కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారు. వాళ్ళంతా కూడా అంటే ఈ రేపు భోగి ఉంటుంది. భోగి మంటల సమయానికెల్లా వాళ్ళ ఇంటికి వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా వెహికల్స్ ఉన్నాయి, చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళతో కూడా. ఎక్కడండి ఇది? హైదరాబాద్. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చిన్నపిల్లలతో కలిసి ఫ్యామిలీతో పోయే వాళ్ళకి మాత్రం ఈ ట్రాఫిక్ లో కొంత ఇబ్బంది అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు గంట సమయం పడుతుంది. చిన్నపిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళేవారు కొంత ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా అంటే వాళ్ళు మధ్యలో కూడా ఆ వెహికల్స్ ఆపుకొని వెళ్లే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. అటు జిహెచ్ఎంసీ నుంచి కూడా అంటే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడ చౌటుప్పల్ బార్డర్ వరకు వాళ్ళు ఉన్నారు. ఇక యువతలో మాత్రం పోలీస్ సిబ్బంది, ఇటు టోల్ గేట్ సిబ్బంది మాత్రము వెహికల్స్ ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం ఈ టోల్ గేట్ దగ్గర 16 గేట్లుంటే 12 గేట్లని హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రూట్ లోకి ఓపెన్ చేసి పెట్టారు. 4 గేట్లని హైదరాబాద్కు వచ్చే గేట్లు చేశారు. ఇంకొకటి విఐపి గేట్ ఉంది. అక్కడ విఐపి గేట్ దగ్గర కూడా మామూలు వెహికల్ వెళ్లే విధంగా వాళ్ళకు ముందుగానే స్లిప్లు ఇచ్చి వాళ్ళని పంపించే ప్రయత్నం మాత్రం అటు పోలీసులు, ఈ టోల్ ప్లాజాకు సంబంధించిన వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడండి ఇది? సూర్యాపేట. ఏది సంక్రాంతికేనా? ఎట్లా ఉంటది సెలబ్రేషన్స్? బాగుంటది అంటే ఏమైనా కోళ్ల పందాలు అట్లాంటివి ఏమైనా ఉంటాయి? మన తెలంగాణలో ఏముండవు అట్లా, మన సైడ్ ఏముండవు. చూడవచ్చు. అయితే ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు, పిల్లలతో వెళ్తున్నారు. వాళ్ళతో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఈ జర్నీలో ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయో కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఎక్కడ మీది? వెస్ట్ గోదావరి. ఫ్యామిలీతో వస్తున్నారు కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నది ఇక్కడ? ఇక్కడే ప్రాబ్లం ఉంది. 1 అవర్ నుంచి ఫుల్ ట్రాఫిక్. అసలు ఎక్కువ ఏమన్నా మొబైల్ టోల్ గేట్ లా ఏమన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. చూడొచ్చు. అంటే జనరల్ గా కూడా ఇక్కడ ఈడికి వచ్చేసరికి చౌటుప్పల్లో ఒక పార్కింగ్ ప్లేస్ ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొయ్యలు కూడా అవతల ఒక పార్కింగ్ ప్లేస్ ని ఏర్పాటు చేశారు. కొన్ని వెహికల్స్ అక్కడ ఆగి మళ్ళీ తర్వాత పంపించే ప్రయత్నం మాత్రము అటు పోలీసులు చేస్తున్నారు. మొత్తానికి మాత్రము నిన్నటి నుంచి పెద్ద ఎత్తున
ఇక్కడ వెహికల్స్ వస్తున్నాయి. రెగ్యులర్గా అయితే 20,000 వెహికల్స్ ఇక్కడికి వస్తుంటాయి. కానీ ఈ రోజు చూస్తే మాత్రం 36,000 నుంచి 40,000 వెహికల్స్ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు పోయే దారిలో మాత్రం వస్తున్నాయి. ఇక ఈ అదనపు బస్సులను కూడా ఈసారి ఈ ఫెస్టివల్కి సంబంధించి ప్రైవేటు బస్సులు కావచ్చు, ఆర్టీసీ బస్సులను కూడా అదనంగా కూడా ఏర్పాటు చేశారు. దాంతో మాత్రం ఇంకా ఎక్కువ రద్దీగా కనిపిస్తుంది. ఇంకా మనం చూడొచ్చు చాలామంది వెహికల్స్ని అక్కడ మనం టోల్ ప్లాజా వద్ద కూడా చూడొచ్చు. చాలామంది ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎట్లా ఉన్నది ఏంది అనేది కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా ఉన్నదండి? ఎప్పుడు ఏ టైంకు మీరు జర్నీ స్టార్ట్ చేశారు? ఎట్లా ఉన్నది జర్నీ? హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ అక్కడేం లేదు, ఇక్కడ మొత్తం ఇక్కడే ఉంది. టోటల్ గా హెవీగా ఉంది ట్రాఫిక్ డ్యూ టు సంక్రాంతి. ఎక్కడ సార్ మీది? నేను ఐఎమ్ ఫ్రమ్ హుజూర్ నగర్. యా థ్యాంక్ యూ. చూడొచ్చు చాలా మంది అంటే ఇక్కడ వెళ్ళే వాళ్ళకు మాత్రము కొంత అంటే ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా అక్కడిక్కడ వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళందరూ కూడా వెహికల్స్ కొంత పార్క్ చేసుకొని ఆ తర్వాత బయలుదేరే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ పంతంగి టోల్గేట్ వద్ద కావచ్చు, మాడుగులపల్లి టోల్గేట్ వద్ద కావచ్చు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు అటు పోలీసులు, దీనికి సంబంధించిన ఏదైతే టోల్ ప్లాజాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జేఎంఆర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వెహికల్స్ని పంపించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మధ్యలో కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా వెహికల్స్ పార్క్ చేసుకొని కొద్దిసేపు ఎవరైతే జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉండే విధంగా కూడా అటు పోలీసులు, జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, జిఎంఆర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్కు మొదలుకొని ఇక్కడ జాతీయ రహదారిలో సూర్యాపేట దాటే వరకు కూడా టోల్ ప్లాజాలకు కాకుండా టౌన్లో చూస్తే మాత్రం పెద్ద ఎత్తున అంటే వెహికల్స్ ఆగి ఉన్నాయి. దాంతో కొంత ఇబ్బందులు ఉన్నాయి. దాంతో ఈ ఏర్పాట్లు చేశారు. ఇంకా మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పటికి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అటు ప్రత్యేక శ్రద్ధ మాత్రం పోలీసులు చూపించారనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే మాత్రం సంక్రాంతి జోష్ ఎట్లా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు అనేది వాళ్ళందరూ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయలుదేరే వెహికల్స్ని చూసి మాత్రం మనం చెప్పుకోవచ్చు. అంటే పెద్ద ఎత్తున వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో చూస్తే మాత్రము కోళ్ల పందాలు, హరినాథ నృత్యాలు ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. దాంతో మాత్రం ఇక్కడ హైదరాబాద్ ఖాళీ చేసి చాలా మంది వెళ్తున్నారు. చూడొచ్చు చాలా. ఒకసారి వాళ్ళని కూడా బస్సులో వెళ్ళే వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడండి మీది? హైదరాబాద్ సార్. ఎక్కడ వెళ్తున్నారు? కోదాడ వెళ్తున్నాం. కోదాడ ఎట్లుంటది మీ దగ్గర సంక్రాంతి? బాగా చాలా బాగుంటది. బార్డర్లో ఉంటాం కాబట్టి బాగుంటుంది. ఏమన్నా కోళ్ల పందాలు అట్లాంటివి? మీరు బార్డర్ ప్రాంతం కదా, ఎట్లుంటదా? లేదు, ఏం లేదు. ఓకే చూడొచ్చు మొత్తం సార్. ట్రాఫిక్ జామ్ మాత్రం ఈ టోల్ గేట్స్ వల్ల హెవీ ట్రాఫిక్ 1 అవర్ అయింది సుమారుగా ఫ్రమ్ చౌటుప్పల్ టు. చూడొచ్చు అంటే ఒక చౌటుప్పల్ నుంచి ఈ టోల్ ప్లాజా వరకు జనరల్గా అయితే మనకు ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు పడుతుంది. కానీ మినిమం 1 అవర్ సమయం పడుతుందని చెప్పేసి ప్రయాణికులు కూడా చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా మాత్రం ఇక్కడ ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే ఈసారి ఇంకా ట్రాఫిక్ పెరిగింది. చాలామంది కూడా అక్కడ ఆంధ్ర ప్రాంతానికి ప్రధానమైన రహదారి కావడంతో ఇక్కడి నుంచి అంటే ఈ ఒక హైదరాబాద్ నుంచి జాతీయ రహదారి 65వ నెంబర్ జాతీయ రహదారిపై అటు కృష్ణా జిల్లాకి, గుంటూరు ఇటు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కు పోయే ప్రధాన రహదారి ఇది కావడంతో మాత్రం పెద్ద ఎత్తున వెహికల్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు మాత్రం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా మాత్రం ఇక్కడ ఏదైతే పంతంగి టోల్ గేట్ ఉందో ఈ టోల్ గేట్ వద్ద మాత్రం ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పుకోవచ్చు. రెహనా. ఓకే శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.